అన్నిటికీ ఇందిరమ్మ ఇంటోళ్ళ పేర్లే. చాతాడంతా లీస్ట్ అంటూ బయటపెట్టిన రాకేష్ రెడ్డి దేశంలో ఇందిరాగాంధీ ఫ్యామిలీ పేర్లతో లెక్కలేనన్ని స్థలాలు, అవార్డులు, పథకాలు. అవినీతి, కులమత రాజకీయాలు తెచ్చిందే కాంగ్రెస్. పివిని అవమానించిందే సోనియా గాంధీ కుటుంబం. తెలంగాణ బలిదేవత ఎవరు? రేవంత్ రెడ్డి వ్యంగ్యం పేరుతో వెక్కిలి భాష. 1000 ఎకరాల కేసీఆర్ ఫామ్ హౌస్ చూపిస్తావా? నిరూపించకపోతే ముక్కు నేలకు రాస్తావా? రేవంత్ కు సవాల్ విసిరిన రాకేష్ రెడ్డి. చాలా పద్ధతిగా రాకేష్ రెడ్డి నిన్న చాలా పద్ధతిగా విమర్శించాడు. కేసీఆర్ కుటుంబం అంతా అవినీతి చేస్తుంది, అక్రమాలు చేస్తుంది, ఆ నలుగురే ఉన్నారా అని అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఏమన్నాడు రాకేష్ రెడ్డి గారు? అసలు కాంగ్రెస్ అంటే గాంధీ ఫ్యామిలీనా? కాంగ్రెస్లో వేరే నాయకులు లేరా? ఓన్లీ గాంధీ ఫ్యామిలీకే ఆ పార్టీ పగ్గాలు ఇస్తారా? పైగా ఒక గాంధీల పేరుతోటే ఏ పథకానికి కానీ, ఏ రోడ్లకు కానీ, విమానాశ్రయాలకు కానీ మీ పేరే పెట్టుకుంటారా? ఇక్కడ చూస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అటు చూస్తే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, మరొక పక్క చూస్తే రాజీవ్ రహదారి, మరొక పక్క చూస్తే రాజీవ్ గృహకల్ప, ఇంకొక పక్క చూస్తే ఇందిరమ్మ ఇండ్లు. ఇట్లా మొత్తం గాంధీల పేర్లే ఉంటాయి. ఇక వేరే నాయకులే లేరు అన్నట్టు, ఓన్లీ గాంధీల పేర్లే. ఇదే అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన, ఇదే బాబు జగ్జీవన్ రావు గారు కాంగ్రెస్ లో ఉన్నాయనే, ఇదే సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ లో ఉన్నాయనే, కాంగ్రెస్ కింద పనిచేసిన ఆయనే. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ లో పనిచేసిన ఆయనే. వీళ్ళ పేర్లు ఎవ్వి కూడా పెట్టారు, ఎయిర్పోర్ట్లకు పెట్టరు, రోడ్లకు పెట్టారు, పైసల మీద కూడా బొమ్మలేయరు. వీళ్ళ బొమ్మలేయరు. గాంధీ బొమ్మ ఒక్కటి, ఆఖరికి ఇందిరాగాంధీ బొమ్మ కూడా వచ్చింది, కానీ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మ మాత్రం రాలేదు. అవన్నిటిని నిన్న రాకేష్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్లో చెప్పి సిగ్గు తీసి పడేసాను. స్థలాలకు మీ పేర్లే, పథకాలకు మీ పేర్లే, అవార్డులకు మీ పేర్లేనా అన్నాడు. ఇంకో మాట అన్నాడు, నువ్వు వెక్కిలి చేయబోయి, వ్యంగ్యం చేయబోయి బజార్ భాష మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు. ఇంకోటి ఏమంటాడు, నువ్వు ఫామ్ హౌస్లలో సెటిల్మెంట్లు చేస్తావు, కేసీఆర్ ఫామ్ హౌస్లలో సేద్యం చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు, నువ్వేమో ఫామ్ హౌస్లలో సెటిల్మెంట్లు దందాలు చేస్తావు అని మరొక మాటను కూడా నిన్న రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ 1000 ఎకరాలు ఉంటే చూపించు, కొలిపించు, ఒకవేళ 1000 ఎకరాలు లేకపోతే ముక్కు నేలకు రాస్తావా మరి అనే మరొక సవాల్ని కూడా నిన్న రాకేష్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారికి విసరడం జరిగింది. ఇంకో మాట కూడా, పీవీని అవమానించిందే సోనియా గాంధీ. అసలు పీవీ అంటే భారతదేశానికి ఒక సంస్కరణలు తీసుకొచ్చిన, కొత్త సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడిగా పేరుంది. అలాంటి ఆయనకు ఢిల్లీలో ఒక ఘాట్ లేదండి. ఆయన చనిపోతే ఢిల్లీలో ఆయన శవాన్ని కాల్చేయడానికి లేదా పూడ్చివేయడానికి స్థలం ఇవ్వకపోతే తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టిండు. ఒక గలాంటి నీచమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదంతా చెప్పిండు నేను. ఇంకోటి ఏమంటాను ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ తల్లి, మహాదేవత, ఈ తెలంగాణను ఇచ్చిందే ఆ తల్లి అంటాను. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు బలిదేవత అన్నాడు. మరి అదే తల్లి అంటానో ఇప్పుడు, మరి బలిదేవత ఎవరు? ఆ బలిదేవత ఏడబోయింది అని అడిగింది. ఇక మరి ఈ మాటలన్నీ విన్నాక మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో మరి, ఇక బట్టేసుకొని ఎవరు చూడనప్పుడు ఎడతాడో ఏమో మరి. సర్కార్